మనకు వచ్చి మెయిన్ వెబ్సైట్ మంది వెబ్సైట్ అయినా చెప్పచ్చును, డొమైన్ అయినా చెప్పచ్చును. ఓకేనా, నేను ఇది చెప్పేది ఈ ఆడియో మాత్రం కొంచెం లెంతీగా వస్తుంది. అయినంత నేను షార్ట్గా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇది మీకు స్టోరీ అయినా సరే మీకు ఎలా అర్థమవుతుందో అలా మీరు తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది మా బాధ్యత, మేము ఇస్తున్నాం కాబట్టి మీకు అది ఎలా తీసుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. సరేనా, మన మెయిన్ వెబ్సైట్ వచ్చి మనకు sboweb.org.in. అది మీకు నేను మొన్న లైవ్లో కూడా చెప్పాను కదా. ఇది వచ్చి ప్రస్తుతానికి మన వెబ్సైట్ కాదు. అది ఏమైంది అనే దాన్ని నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ నవంబర్ 11కి యాక్చువల్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి మన వెబ్సైట్ని బ్లాక్ చేశారు. సరేనా, అది వచ్చి మనకు తెలియదు, వాళ్ళు వచ్చి బ్లాక్ చేసింది మనకు తెలియదు, కానీ మనం దాంట్లో వర్క్ చేస్తూనే ఉన్నాము. ఆ తర్వాత వచ్చి ఇది వచ్చి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వల్ల చేయబడింది. సరేనా, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఆర్బీఐ కంప్లైంట్ ఇచ్చి ఆర్బీఐ వచ్చి మనకు నవంబర్ 25కి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఏంటంటే మీరు మీ జాబ్కి మీ బిజినెస్కి అగెయిన్స్ట్గా మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఎంఎల్ఎం కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్నారు, కానీ మీ బిజినెస్ కాన్సెప్ట్ అలా కాదు కదా అనేసి వచ్చి అలా వచ్చి వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేసింది కాకుండా వాళ్ళ ఆర్బీఐ సైడ్ చేసిన మిస్టేక్ ఏంటంటే మన ఎస్బీఓ మీద ఒక వెరిఫికేషన్ లేకుండా బ్లాక్ చేశారు. ఓకేనా, అది ఆర్బీఐ చేసిన మిస్టేక్ ఒకటి. ఓకే, ఒక కంపెనీ మీద కంప్లైంట్ వెళ్తుందంటే దాన్ని ప్రాపర్గా దాన్ని వెరిఫికేషన్ చేసి తర్వాత బ్లాక్ చేయాలి. కానీ మన ఆర్బీఐ ఏం చేశారంటే మన ఎస్బీఓని డైరెక్ట్గా బ్లాక్ చేసేసారు. అది ఒకటి వాళ్ళు చేసిన మిస్టేక్. సరేనా, సరే ఓకే అనేసి మన ఎస్బీఓకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఇప్పుడు వెంటనే క్లోజ్ చేయాలి, ఇంత అమౌంట్ మీది ట్రాన్సాక్షన్ అవుతుంది, ఇలా చేయకూడదు, తర్వాత మీరు ఎంఎల్ఎం కాన్సెప్ట్లో తీసుకొని పోతున్నారు అనేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇలా చేయకూడదు అనేసి. ఓకే, మన ఎస్బీఓ కూడా ఓకే మేము ఇప్పటికీ విత్డ్రా రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళకి మేము అమౌంట్ సెండ్ చేసేసి తర్వాత మేము సైట్ స్టాప్ చేస్తామని వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసి అందరికీ విత్డ్రాలు ఇచ్చిన తర్వాత మీకే తెలుసు మనకు December 3rd నుంచి మనం వర్క్ కూడా ఆపేసాము. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ తర్వాత మనకు వెరిఫికేషన్స్ పోతానే ఉన్నింది. 45 daysలో దొరకాల్సిన మనకు అప్రూవల్ దొరకలేదు. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అప్రూవల్ కూడా మనకు డిసెంబర్లో అప్లై చేసిన అప్రూవల్ మనకు ఫిబ్రవరిలో దొరికింది. అది కూడా మీకు తెలుసు, మన ప్లాన్ డీటెయిల్స్ మన నోటీస్ బోర్డులో వచ్చి అది కూడా షేర్ అయింది, అది మీకే తెలుసు. ఆ తర్వాత జిఎస్టీకి అప్రూవల్ అప్లై చేసి జిఎస్టీ కూడా మనకు ఏప్రిల్లోనే దొరికేస్తుంది. ఈ మధ్యలో మనకు ఈ sboweb.org.in నుంచి ఇయర్లీ వన్స్ రెన్యువల్ చేయాలి యాక్చువల్లీ. ఓకేనా, దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కంపల్సరీ దాన్ని రెన్యువల్ చేయాల్సింది ఉంటుంది కదా. అలాగే మనకు sboweb.org.in వచ్చి మనకు 2018 నుంచి అది రన్ చేస్తున్నారు. సరేనా, ఆ 18 నుంచి మనకు వెబ్సైట్ అంటే అదే కదా, స్టార్టింగ్ నుంచి ఇదే వెబ్సైట్లోనే వర్క్ చేస్తున్నారు. ఇది ఇయర్లీ వన్స్ అది ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోను, కానీ ఈసారి మన ఇండియా గవర్నమెంట్ సైడ్ నుంచి బ్లాక్ చేయబడింది కాబట్టి అది రెన్యువల్ చేయడం కాలేదు. వాళ్ళు మన ఎస్బీఓ సైడ్ ఏమనుకున్నారంటే ఆ పాటికి మనకు వచ్చేస్తుంది, వచ్చిన వెంటనే మనకు అది సేల్కి పోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది, వాళ్ళకి మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అప్రూవల్ వచ్చేస్తుంది, అప్రూవల్ వచ్చిన వెంటనే మనం రెన్యువల్ చేసేస్తామని వీళ్ళు ఆగారు. అది లాస్ట్ మార్చ్ 31కి అది రెన్యువల్ అయ్యిండాల్సిందే. ఓకేనా, మార్చ్ 31కి రెన్యువల్ అవ్వాల్సిన మన ఎస్బీఓ డొమైన్ వచ్చి అప్డేట్ రెన్యువల్ కాలేదు కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి అది ఎక్స్పైరీ అయిపోయింది. సరేనా, ఎక్స్పైరీ అయిన దానివల్ల లాస్ట్ ఇప్పుడు June 19th వచ్చి అది సేల్కి వచ్చింది. అది సేల్కి వచ్చిన వెంటనే గల్ఫ్ కంట్రీలో ఒకటి వచ్చి అవుట్ కంట్రీస్లో అది సేల్ కూడా అయిపోయింది. ఓకేనా, అది మన ఇండియా గవర్నమెంట్ సైడ్ నుంచి బ్లాక్ చేశారు, కానీ అప్డేట్ అదర్ కంట్రీస్లో అది ప్రాసెసింగ్లోనే ఉన్నింది కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చి ఇలాంటి డొమైన్స్ పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు. అది సైట్ గూగుల్ సైడ్ నుంచి వాళ్ళకి అప్డేషన్స్ పోతుంది, ఇలాగ డొమైన్స్ అవైలబుల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అనేసి. ఓకేనా, మీరే కూడా చూడొచ్చు, దాంట్లో సెర్చ్ చేసి చూసారంటే తెలుస్తుంది. June 19th అది సేల్ అయిపోయి ఇంకొక పర్సన్ మీద అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సరేనా, వాళ్ళు వచ్చి వితిన్ 2 hours-లోనే మన ఎస్బీఓ డొమైన్ని పర్చేస్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా, అది కూడా ఇల్లీగల్ దా, ఎందుకంటే ఇండియా సైడ్ నుంచి
నుంచి ఇండియా గవర్నమెంట్ సైడ్ నుంచి బ్లాక్ చేయబడిన ఒక డొమైన్ని వాళ్ళు యాక్చువల్లీ సేల్ చేసిండకూడదు. ఓకేనా, అది వాళ్ళు సేల్ చేసింది, అది వాళ్ళ మిస్టేక్ కూడా. అది తెలియకుండా ఒక అతను పర్చేస్ కూడా చేసేసారు. ఇప్పుడు మనకు అదే వెబ్సైట్ కావాలంటే పర్చేస్ చేసిన మెంబర్స్ దగ్గర లీగల్గా అడిగారంటే అడిగితే అతను ఇచ్చినాడంటే ఓకే, మనకు అదే వెబ్సైట్ మనకు రిటర్న్ అవుతుంది. అకస్మాత్ అట్లా లేదంటే అది మనకు దొరకడం అనేది 99% డౌట్ దా. ఓకేనా, దానివల్ల ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్గా తెలియచేసేది ఏంటంటే SBO-web.org.in ఆ వెబ్సైట్ వచ్చి మంది కాదు. ఓకేనా, అది దాని ఓనర్ ఇప్పుడు మన SBO వాళ్ళు కాదు, వేరే ఒక అతను. ఓకేనా, దాంట్లో వచ్చే ప్రతి ఒక్క డీటెయిల్స్ మన SBOది కాదు, అది వాళ్ళది. సరేనా, వాళ్ళు ఇంకా దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. దాన్ని వాళ్ళు ఎందుకు పర్చేస్ చేస్తారనే డీటెయిల్స్ కూడా తెలియదు. మేబీ వాళ్ళు ఇల్లీగల్గా ఏదైనా చేస్తుందని కూడా వాళ్ళు పర్చేస్ చేసింది. వాళ్ళు మెయిన్గా పర్చేస్ చేసింది ఎందుకంటే సైట్లో వచ్చి ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి, చాలా మెంబర్స్ దాన్ని లాగిన్ చేసి లాగౌట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి దీంట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది. దాన్ని వాళ్ళు యూస్ చేసుకోవడానికి కోసం యాక్చువల్గా ఆ సైట్ వాళ్ళు పర్చేస్ చేసింది. సరేనా, మన SBO మెంబర్స్కి అది తెలియకుండా ఇంకా వాళ్ళు దాన్ని లాగిన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పైన ఎవరు లాగిన్ చేయకండి. ఆటోమేటిక్గా సైట్ ట్రాఫిక్ తగ్గిందంటే దానికి వాళ్ళకును అది యూస్ లేకుండా పోతుంది కదా సైట్. కాబట్టి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే SBO-web.org.in అది ఇంకా మన వెబ్సైట్ కాదు, ఆ డొమైన్ మన దగ్గర లేదు, అది వేరే ఒక అతను తీసుకున్నాడు. అతను ఎందుకు దాన్ని యూస్ చేస్తాడని కూడా తెలియదు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ దాంట్లో ఏమీ లేదు. దాంట్లో ఉండేది ఫుల్ అండ్ ఫుల్ మన మన SBO డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఏదైనా లింక్స్ వచ్చినా సరే, దాంట్లో ఏదైనా మెసేజ్ టెక్స్ట్ ఏదో వచ్చినా దానికి మీరు రెస్పాండ్ అవ్వద్దండి. సరేనా, బై ఛాన్స్ మీరు ఏదైనా రెస్పాండ్ అయ్యారంటే దానికి రెస్పాన్సిబిలిటీ SBO సైడ్ నుంచి కాదు. సరేనా, అందుకోసమే మెయిన్గా ఇక్కడ మేము ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. దాంట్లో వచ్చి ఏదైనా మీరు ఫాలో చేయదని, అదే అదర్వైజ్ దాంట్లో ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేసేది, లేదంటే మీ డీటెయిల్స్ ఏదైనా అడిగితే ఇది ఇవ్వడం అక్కడ అది ఫుల్ అండ్ ఫుల్ SBO అడిగేది కాదు, అది వేరే ఒక అడిగే డీటెయిల్స్. దయచేసి మీ డీటెయిల్స్ అక్కడ ఏది షేర్ చేయొద్దండి. అది యూస్ చేసేది ఫుల్ అండ్ ఫుల్ అన్సేఫ్టీ మాత్రమే. ఓకేనా, అది అన్సేఫ్టీ కాబట్టి ఆ డొమైన్ని మీరు లాగిన్ చేయదండి, దాన్ని తీసేసేయండి ఫస్ట్. ఓకేనా, సైడే వెళ్ళదండి, దాన్ని ఓపెన్ చేయాలి, దాన్ని చూడాలని కూడా మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు మన SBO డీటెయిల్స్ పెట్టిదా దాన్ని మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఎందుకు వాళ్ళు యూస్ చేస్తారనే దాన్ని కూడా డీటెయిల్గా తెలియదు కాబట్టి. ఇంకా SBO స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని ఉంది, దానికి కూడా మనం ఇప్పుడు ట్రేడ్ మార్క్, ఎందుకంటే దాన్ని పెట్టి కూడా వాళ్ళ వల్ల ఏం చేయను కాదు. ఎందుకంటే దాంట్లో స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ మీద ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ మన మీద ఉంది, SBO మీద ఉంది కాబట్టి దా నేమ్ మీద వాళ్ళు ఏం చేయను కాదు. ప్యాటర్న్ రైట్స్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ నేమ్ పెట్టి వాళ్ళ వల్ల ఏం చేయను కాదు. అదర్వైజ్ వేరే ఏదైనా వాళ్ళు ఇల్లీగల్గా వాళ్ళు మూవ్ చేసడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేసేకి పోవద్దండి, దాన్ని చెక్ చేసేదానికి పోదండి. మనకు వేరే డొమైన్స్ అవైలబుల్లో ఉంది, మనకు వేరే డొమైన్స్ మనం రెడీ చేసుకుంటాము. మనకి ఇంకమిట ఆ డొమైన్స్ వద్దు అనే ఒక్కటి మాత్రం ఇక్కడ క్లియర్గా నేను తెలియజేస్తాను. ఆ డొమైన్స్ని ఇంకా ఎవరు లాగిన్ చేయదండి, దాంట్లో ఒక డీటెయిల్స్ మీది ఇవ్వదండి, దాంట్లో ఒక డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చినా కూడా మీరు దాన్ని అక్సెప్ట్ చేయొద్దండి. అది SBO సైడ్ SBO సైడ్ ఇచ్చే డీటెయిల్స్ కూడా కాదు. దీన్ని తెలుసుకున్న మన SBO గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్స్ చేశారు. ఓకేనా, RBI దగ్గరను సైబర్ క్రైమ్ దగ్గరను ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, ఇలాగా మా డొమైన్స్ వాళ్ళు పర్చేస్ చేసేసారు, ఇలా దాంట్లో డీటెయిల్స్ ఇంకా మాదే ఉన్నాయి అనేసి అని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మనం లీగల్గా ఇది ఏదైనా మూవ్ చేస్తామంటే మనకు వాళ్ళు అది కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసేది పాసిబుల్ కాదు. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ పర్సన్ దగ్గర. ఓకేనా, అతన్ని ఇష్టపడితే మాత్రమే ఆ వెబ్సైట్ మనకు దొరుకుతుంది. అతను ఇష్టపడలేదు, నేను సేల్ చేయలేదంటే మనం ఏం చేయలేము. సరేనా, కాబట్టి అది వచ్చేది అనేది 99% డౌటే. అది వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. నేను మళ్ళీ చెప్తాను, ఆ డీటెయిల్స్ ఎవరు ఏం లాగిన్ చేయకండి. ఇంకా మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను అది ఎలా పోయి చూడాలి, ఎక్కడ చేయాలనేదని నేను లాస్ట్ ఆడియోలో నేను మీకు చెప్తాను. సరేనా, ఇంత మాత్రం మీరు ఫాలో చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.